హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇవాళ గోబీ పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఎందుకంటే వింటర్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. సో స్నాక్స్ లాగా ఎలాగో మనకు వేడివేడిగా క్రిస్పీగా ఏదో ఒకటి ఉండాలి కాబట్టి సో ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని సాల్ట్ ఇంకా హల్దీ పసుపు వేసుకొని కొంచెం నీళ్ళు వేడయ్యేదాకా ఉంచుకోవాలండి. ఆ నీళ్ళు వేడి మసులుతుండగా ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ని మళ్ళీ ఒకసారి దాంట్లో వేసేయాలండి. ఎందుకంటే కొంచెం ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది హాట్ వాటర్లో. సో అది వేసి ఒక 1-2 మినిట్స్కి మసులుతుండగా బౌల్ అవుతుండగా దాన్ని తీసి వేరే బౌల్లో వేసి పెట్టుకోవాలి. సో ఆ వేసి పెట్టిన దాంట్లో బేసన్ శనగపిండి మనకు తెలిసిందే కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. బేసన్ యాడ్ చేసుకుంటారు, బియ్యం పిండి యాడ్ చేసుకుంటారు. నేను మాత్రం బేసన్ పిండితో చేస్తున్నానండి. దాన్ని తగినంత చూసుకుంటూ వేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే కల్మాకు. పచ్చిమిర్చి డైరెక్ట్ ఆయిల్లో వేసుకుంటారు కొంతమంది, నేనైతే డైరెక్ట్ వేసుకున్నాను పచ్చిమిర్చి కల్మాకు కూడా. దీంట్లోనే కొంచెం కారం 1.5 స్పూన్ వేస్తున్నానండి, చూసుకోండి. ఎందుకంటే కాలీఫ్లవర్ ఎక్కువనే ఉంది కాబట్టి కొంచెం 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అండ్ పసుపు, ఆల్రెడీ పసుపు అయితే మనం ముందే వాటర్లో వేసాం కాబట్టి సో కొంచెం వేసుకుంటే చాలు, సరిపోతుంది. అలాగే ఉప్పు 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. అండ్ అల్లం వేస్తున్నాను, 1.5 స్పూన్ అల్లం వేస్తున్నానండి. ఇదంతా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ధనియాల పొడి వేస్తున్నాను చూడండి, 1 స్పూన్ ధనియాల పొడి అండ్ 1 స్పూన్ గరం మసాలా కూడా వేస్తాను. చాలా బాగుంటుంది ధనియాల పొడి గరం మసాలా వేసుకుంటే టేస్ట్ వస్తుందండి. మనము క్రిస్పీగా ఫ్రై ఫ్లేవర్ రావాలంటే అవి రెండు వేసుకుంటేనే బాగుంటుంది. అండ్ ఇంట్లో మనం ఇష్టం జీరా పౌడర్ కానీ ఇంకా ఏదన్నా మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. మనం స్పైసీగా కావాలంటే అలా వేసుకోవచ్చు. సో దీంట్లో ఇది కలుపుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం వేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ కాదు, కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఇందులో నేను ఇంగువ పొడి కూడా వేస్తున్నాను చూడండి. అలా చేతితో కలుపుకున్నాక మనము బేసన్ సరిపోకపోతే ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అదో ఇంగువ పొడి కూడా వేస్తున్నాను చూడండి. ఇంగువ పౌడర్ ఫస్ట్ అందరూ అన్నింటిలో వేసుకుంటారు, సో నేను దీంట్లో కూడా యూజ్ చేశాను. సో ఒక స్టవ్ ఆన్ చేసి, తెలిసిందే కదా మనం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి కదా ఆ బౌల్లో. సో నేను కూడా అలాగే పెట్టాను స్టవ్ మీద. సో అది ఎక్కువ హైలో కాదు, ఎక్కువ లోలో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సిందే, అంతే. డీప్ ఫ్రై చేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి. చూడండి, బ్రౌనిష్ కలర్ ఆల్రెడీ వచ్చేసింది. ఖతం అయిపోయింది. చాలా బాగుంటుందండి, క్రిస్పీగా. వింటర్ సీజన్లో ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైమ్స్ పిల్లలకి మాత్రం చాలా ఇష్టపడతారు. సో నేను కూడా ట్రై చేశాను. సో మా పిల్లలకి ఇస్తాను, చూడండి ఏమంటారో. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నేనైతే తిని చూసాను కాబట్టి చెప్తున్నాను. సో మా పిల్లలు ఏమంటారో చూద్దాం. ఈగర్లీ వెయిటింగ్ మా పిల్లలు. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? బాగున్నాయా పిల్లలు? ఓఫో, సూపర్ అని చెప్తున్నారు చూడండి. థ్యాంక్ యూ. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి మీకు నచ్చితే రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.